దేవుడిచ్చింది. పాటలు నాకు రావు. కిరణ్ అన్న మాతో మరి హెబ్రోన్ మేము చాలా సంవత్సరాలు పెళ్లి కాకముందు ఉన్నాము. హెబ్రోన్ పక్కనే పరిచర్యలో మరి ఉద్యోగ బాధ్యతలన్నింటిలో కలిసిమెలిసి ఉన్నాము ఇన్ని సంవత్సరాలు. తర్వాత అన్నవాళ్ళు ఇటు మెట్టు ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. పిహెచ్డి హెచ్ఓడికి పనిచేస్తున్నాడు బ్రిలియంట్లో, మన మెట్టు పక్కన. మరి ఆ ప్రాంతంలో ఉంటూ మరి సువార్త క్యాంపులు నడిపిస్తూ ఉంటారు. మరి ఇండియాలో పలు రాష్ట్రాల్లో తిరిగి సువార్తలు వెళ్తూ ఉంటాం. అట్లాగే నిన్న కూడా వారు అనంతపురం పోయి వచ్చి కొంచెం లేట్ అయింది. అయితే మా దగ్గరికి రండి అన్న, ఇక్కడికి సంఘీ వెళ్తున్నాము అని అంటే, శామ్యుల్ కూడా బాగా తెలుసు. అజయ్ అన్న శామ్యుల్ వీళ్ళు ప్రారంభం నుంచి కిరణ్ అన్నకి తెలుసు. అయితే కొంచెం లేట్ కావటం వల్ల ఇక్కడికి రమ్మంటే ప్రేమతో వాళ్ళు అంగీకరించి మన మధ్యకి వచ్చారు. అన్న పాటలు, కొత్త కొత్త పాటలు, పాత పాటలు కూడా చాలా బాగా, ఖమ్మంలో వాళ్ళది సొంత ఊరు, అక్కడ కూడా బాగానే పాత పాటలు పాడుతూ ఉంటారు సంఘంలో. అందుకని అది నేర్చుకోవాలని పాట సియోను అనే అనుభవం మనం చెప్పుకున్నాం కదా, ఆరాధన. ఆ యొక్క సియోను అనే అనుభవం మరి చివరికి దేవుడు మనల్ని సియోనుగా చేయడమే కాదు, సియోను పర్వతం మరి ప్రకటన 14:1 సియోను పర్వతం మీద గొర్రెపిల్ల నిలబడటం, ఆ అనుభవంలోకి కూడా దేవుడు మనం తీసుకెళ్తున్నాడు. అంటే పర్వతం లాంటి అనుభవం మనకి ఇచ్చాడు. ఎన్నో గాలు, తుఫానులు, అలజడులు, కన్నీరు, బాధలు ఎన్నొచ్చినా కూడా పర్వతం యొక్క అనుభవం మన జీవితంలో ఉంచాడు. ఒకప్పుడు సియోను పాడైన కొండ, అది దావీదు ఆశ్రయంగా చేసుకున్నాడు, దాన్ని దేవుడు బాగు చేశాడు. మరి యెరూషలేము నా మందిరం అన్నవాడు సియోను కూడా నా నివాసం అని చెప్పాడు. అలాగా పాడైపోయిన మన జీవితాలను కూడా ప్రేమించి ఆయన సియోను అనుభవంలోకి తెచ్చాడు. సియోను గురించిన పాట మనము యోవేలు 2 మనం చెప్పుకున్నట్టు, పచ్చిక బీళ్ళు అవన్నీ కూడా మొలుస్తాయి. తర్వాత పక్షులారా, మరి వృక్షములారా, పశువులారా సంతోషించి ఆనందపడి గంతులు వేయడి అనే మాట మనం చదువుకుంటూ వచ్చాం. అదే పాట ఇప్పుడు అన్న మనకి పాడి నేర్పించాడు. అది ఇంకా మీరు ఇంటికి పోయిన తర్వాత కూడా అదే రాగము, అదే విషయాన్ని మనం మరి ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేసి బాగా నేర్చుకోండి. మరి ప్రభు చిత్తం అయితే వచ్చే రోజుల్లో మరలా అది పాడదాం మనం, కొత్త పాట. బాగుంది ఆ పాట. చివరిగా మనం కొన్ని మాటలు వాక్యం ధ్యానించుకొని ముగించుకుంటాం. 2వ రాజులు 3వ అధ్యాయం. రెండవ రాజులు పుస్తకము వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము. దానికి చదవక మునుపు ఇంకొక మాట కూడా చదువుకుందాం. ప్రారంభము 1 రాజులు 19వ అధ్యాయం. దాని తర్వాత మనం 2 రాజులకి వెళ్దాం. అంతకంటే ముందు 1 రాజులు 19వ అధ్యాయము 15వ వచనం నుంచి 19 వరకు చదువుదాం. 15 నుంచి 19. 1 రాజులు 19వ అధ్యాయం 15 నుంచి 19. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చిందేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయము. ఇశ్రాయేల్ వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయి. నీకు మారుగా ప్రవక్త అయినటకు అబెల్మెహోల వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. 17వ వచనం. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని చేయము. ఇశ్రాయేల్ వారిలో బయలుకు మోకాళ్ళకి నోటితో వారిని ముద్దు పెట్టుకునికి ఉండు. 7,000 మంది నాకు ఇంకాను మిగిలిందరు. 19వ వచనం చదువుదా అందరము. ఏలి అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుని ఎలీషా కనబడెను. అతడు తన ముందున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దిన్నించుచు 12 అరకు తాను చోలుచుండెను. చాలు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధన సాయపడ్డారు స్తోత్రములు. సియోను యొక్క అనుభవం, పాడైపోయిన సియోనుని నూతనమైన సియోనుగా చేసి, సియోను పర్వతం ఆ అనుభవం మాకు ఇచ్చి, ఎన్నో పరిస్థితులు మా మీదకి వచ్చిన సియోను పర్వతం వల్ల నిలబెడతానన్నారు ప్రభా. మరి దాని మీదకి వచ్చి అలజడులన్నీ తప్పించి వాగ్దానాలు ఇచ్చి, మరి ప్రభా
కొరకై మరణ భూస్థాపనం చేయడం ద్వారా సీయోనులో మూలరాతి మీరే మూలరాయిగా ప్రభా ఇవి మా జీవితానికి ప్రభా మమ్మల్ని వెలిగించిన విధానం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి సకల వాగ్దానములు మీవే అని మీరు సెలవిస్తూ వచ్చినారు. పాట ద్వారా కూడా మేము స్థుతించగలిగా మీకు వందనాలు. మరి ఇప్పుడు కొన్ని నిమిషాలు బలలో పాల్గొన్న ముందు మేము ఇంకా ఆధ్యాత్మిక హెచ్చరికలు వినివారమై మరి సరి చేసుకొని నేను బలలో పాల్గొన్నట్లుగా ఆత్మీయ బలపడినట్లుగా సహాయం చేయమని యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచు మీ దాసులను కూడా అభిషేకించి వాడుకొని మనం ప్రార్థించి స్తుతించి మహిమపరిచి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. టైం కొంచెం ఈరోజు 10 నిమిషాలు ఎక్కువైనప్పటికీ మనము ప్రారంభించుకోవడమే లేట్ అవుతుంది పరిస్థితి వాతావరణాన్ని బట్టి. ఆయన చాలా జాగ్రత్తగా సమయానికి ముగించడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనము ఆహాబు యెజెబెలు మరి ఆహాబు ఏలుతున్న కాలంలో దేవుడు తర్వాత ఏలియా ద్వారా ఎలీషాని ప్రవక్తలుగా వాడుకొని సేవకులుగా వాడుకొని ఆ రాజ్యంలో ఎంతో గొప్ప అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క యుగానికి దేవుడు కొంతమందిని ఆయన కొరకు వాడుకుంటూ బలపరుస్తూ ఉంటాడు. ఈ దినాల్లో కూడా అలాంటి పరిస్థితులు అలాంటి మరి కార్యాలు కూడా జరగక మానట్లేదు. అలాంటి పరిస్థితులు కూడా వ్యతిరేకమైన పరిస్థితులు ఇబ్బందులు దేవుని ప్రజలకి ఉంటూనే ఉన్నాయి. ఆ దినాల్లో విగ్రహారాధన ఏలియా ఖండించాడు. ఆ తర్వాత సేవ చేశాడు. ఆయన తర్వాత ఆయన దుప్పటిని ఎలీషా మీదకి వేశాడు అన్న సంగతి కూడా మనము చూస్తూ వచ్చాము. కాబట్టి ఇప్పుడు ఒమ్రి అనే వ్యక్తి పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన చనిపోతూ మరి ఆహాబు యెజెబెలు వారి యొక్క పరిపాలన కాలంలో మరి యెహూ అనే వ్యక్తి కూడా దేవుడు అతన్ని అభిషేకించమని ఏలియాకి దేవుడు చెప్పాడు. ఎలీషా కంటే ఇంకా ముందుగా కూడా మనం చూస్తున్నాం. ఇది ఎవరు ఆయన పేరు 15వ వచనము 15 చదువు. అప్పుడు యెహోవా అతను సెలవిచ్చింది ఏమనగా, నీవు మరల అరణ్య మార్గం దమస్కుకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయము. ఇశ్రాయేలు వారి మీద, అది 16వ వచనం, ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకి పట్టాభిషేకము చేయము. చాలా పేర్లు రాయబడ్డాయి ఉన్నాయి. ఎందుకు దేవుడు మరి ఏలియాకి ఈ విషయాలను ఎందుకు చెప్పినాడు అనంటే, ఒకరి తర్వాత ఒకరు దేవుని పని చేసి ప్రజలకు క్షేమం కలిగించాలని దేవుని ఉద్దేశం. ఎప్పుడైతే దేవుని పని ఎవరైతే ఆపుతామో, దేవుని ప్రజలు ఆపుతారో, అపవాది తన కార్యాలు ఎక్కువ బలం చేస్తాడు. అందుకని ఒక గొప్ప దైవదాసుడు ఏమన్నాడంటే, దేవుని వాక్యం తెలిసినవాడు మౌనంగా ఉంటే అపవాది కార్యాలు ఎక్కువైపోయి ప్రజలు నశించిపోతారు. తెలిసినవాడు కాముగా ఉంటే తెలియనివాడు ఎక్కువైపోయి ప్రబలిపోయి నాశనం చేస్తాడు అని చెప్తా వచ్చారు. దేవుని యొక్క మార్గాలు తెలిసిన వారు మౌనంగా ఉంటే దేవుని మార్గాలు తెలియని వాళ్ళు డెవలప్ అయిపోయి ప్రజలను చంపుతూ ఉంటారు. అందుకనే ఆయా సమయాల్లో ఆయా కాలాల్లో దేవుడు ప్రజల్ని ఎన్నుకుంటాడు. ఆయన కొరకు ఎన్నుకొని ఆయన కార్యాలు చేయడానికి వాడుకుంటాడు. కాబట్టి ఇప్పుడు యెహూకి పట్టాభిషేకం చేయమని చెప్పాడు. ఏలియాకి యెహూకి పట్టాభిషేకం చేయమని. ఈ యెహూ అనే ఆయన ఎప్పుడొచ్చాడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏలుబడి చేయడానికి అని అంటే, మరి ఆయన ఆహాబు యెజెబెలు ఏలుతున్న ఆ మొదటి దినాల్లో యెహూ కూడా పట్టాభిషేకం చేయబడతా వచ్చాడు. ఈ ఆహాబు యెజెబెలు ఏం చేస్తున్నారు అని అంటే, వారి బలమైన విగ్రహారాధనకు మరి వారు విగ్రహారాధన స్థాపించి విగ్రహారాధనకి ప్రజలను అలవాటు చేస్తున్నారు. ఆహాబు తర్వాత యెజెబెలు. దాన్ని ఏమంటారంటే బాల్ వర్షిప్ అంటారు. అయితే ఈ యెహూ అప్పటి వరకు ఏం చేస్తున్నాడయ్యా అనంటే, ఆ యెహూ పేరు ఎవరికి తెలియదు. సామాన్యంగా ఎప్పుడు మనం ధ్యానం చెయ్యం. ఈయన ఒక యవనస్తుడు యెహూ అనే వ్యక్తి. ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్గా ఎదుగుతూ వచ్చాడు. ఎప్పుడంటే
మరి యోరాము అనే వ్యక్తి కాలంలో ఆయన నడిపిస్తున్నప్పుడు ఈయన మిలిటరీ ఆఫీసర్‌గా ఈ యెహూ అనే ఆయన ముందుకెళ్తా వస్తా ఉన్నాడు. కాబట్టి ఈయన మంచిగా మిలిటరీ ఆఫీసర్‌గా డ్యూటీ మాత్రం పర్ఫెక్ట్‌గా చేసేవాడు. అంటే మిలిటరీ ఆఫీసర్ ఎందుకంటున్నానంటే, సైన్యాన్ని నడిపించే వాళ్ళని మిలిటరీ ఆఫీసర్ అంటారు ఇంగ్లీష్‌లో అంతే. కొత్తదేం గాదు. నేను కొత్తగా చెప్పేదైతే ఏమి గాదు. ఎలీషా ద్వారా ఎప్పుడైతే ఈ యొక్క ఏలియా ద్వారా ఈయన యెహూ మరి ఎన్నుకోబడ్డాడో, ఆయన ఏం చేస్తా వచ్చాడంటే, మరి ఈ విగ్రహారాధన ఎక్కడ పడితే అక్కడ పడగొట్టి, దేవుని యొక్క కార్యాలు సక్రమంగా జరిగి, ప్రజలకి ఒక మంచి నాయకుడిగా ఈ యెహూ నడిపిస్తా వచ్చాడు. చదవండి రెండవ రాజులు 9వ అధ్యాయము, రెండవ రాజులు 9వ అధ్యాయము 24వ వచనం. రెండవ రాజులు 9వ అధ్యాయము 24. అప్పుడు యెహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మీద కొట్టగా బాణం అతని గుండె గుండా దూసిపోయాను గనుక అతడు తన రథమునందే ఒరిగెను. కాబట్టి ఇంత గొప్ప కార్యాలు చేస్తా వచ్చాడు యెహూ అనే వ్యక్తి. ఎందుకంటే ఈయన జనరల్‌గా అయితే ఈయన నింషి కుమారుడు అని రాయబడింది గానీ, ఇంక వాళ్ళ నాన్న పేరు వేరు. వాళ్ళ తాత అసలు నింషి అంటే. అయితే రాసేటప్పుడు ఏంటంటే, ఒక్కోసారి వాళ్ళ తాత పేరును బట్టి కూడా ఆయన పేరు అసలు తండ్రి పేరేంటంటే జెహోషాపాతు. ఈ యెహోషాపాతు కొడుకు ఎవరంటే యెహూ. వాళ్ళ తాత ఎవరంటే నింషి. కొన్నిసార్లు ఈయన నింషి కుమారుడుగా అట్లా పిలువబడతా వచ్చాడు. అయితే సందర్భం ఏంటంటే, ఆహాబు, యెజెబెలు విగ్రహారాధనను ధ్వంసం చేసే విషయంలో ఈ యెహూ చాలా గొప్పగా తన పాత్ర పోషించాడు. అంటే తన యొక్క పరిచర్య బలంగా చేస్తా వచ్చాడు. చూసారా ఇక్కడేం చూస్తా ఉన్నాము? మరి యెహోరాము భుజం మీద కొట్టగా బాణం అతని గుండె గుండా దూసిపోయిన గనక అతడు తన రథమునందే ఒరిగెను. అట్లాంటి గొప్ప వ్యక్తి యెహూ అనే వ్యక్తి. అహజ్యాను కూడా చంపాడు. అక్కడే కింద 27వ వచనం చదవండి. యోధా రాజైన అహజ్యా రెండవ రాజులు 9:27. యోధా రాజైన అహజ్యా జరిగిన దాన్ని చూసి వనములో నగరి మార్గంగా పారిపోయాను. ఆయనను యెహూ అతన్ని తరిమి రథమునందు అతన్ని హతము చేయడని ఆజ్ఞ ఇచ్చాను. చూసారా? అహజ్యాను కూడా చంపటంలో కూడా యెహూ గొప్పగా తన యొక్క పని జరిగిస్తా వచ్చాడు. ఆ తర్వాత యెజెబెల్ అంటే ఏలియా కూడా భయపడ్డాడు. ఏలియా అంటే మామూలు మనిషి అండి. ఎంత గొప్ప దైవజనుడండి. ఏలియా గురించి ఎంతమంది ప్రసంగిస్తారు చెప్తా ఉంటారు. యెజెబెల్ చనిపోయేటప్పుడు కూడా ఆర్డర్ పాస్ చేసింది కూడా యెహూనే. చదవండి అక్కడే కింద 33వ వచనం. అటు చదువుకుంటా పోతే ఇవన్నీ అండర్‌లైన్ చేసుకుంటా పోతే మాకు గుర్తొస్తా ఉంటాయి. మీకు చెప్తా ఉంటాం. మీరు కూడా చదువుతా ఉంటే ఇవన్నీ తెలుస్తా ఉంటాయి. రెండో రాజులు 9:33 నుంచి చదువుకుంటూ పోతే ఇంకా కొంచెం ముందుకెళ్దాం. అన్నీ చదవలేం సమయం. అంతా 20 నిమిషాలు నేను చెప్పేది. 37 వరకు చదువుదాం. లాస్ట్‌లో చదువుదాం. 37 త్వరగా అర్థం కావటానికి. ఆ! 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 హ్మ్. ఇది జరిగెను. చూసారా? ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. యెజెబెల్ అంటే ఏలియాని భయపడి ఒకసారి దాక్కున్నాడండి. పెద్ద ప్రవక్త, పెద్ద దైవజనుడు ఏలియా. ఎన్నో అద్భుతాలు చేసినవాడు. అలాంటాయనే ఒక సందర్భంలో యెజెబెల్ అంటే భయపడ్డాడు. యెజెబెల్ చచ్చిపోయేటప్పుడు ఆర్డర్ పాస్ చేసింది ఎవరంటే ఈయన యెహూ మిలిటరీ కమాండర్. అంటే దేవుని కొరకు తన గురువుకు మించిన కార్యాలు చేయగలిగిన వాడు యెహూ. దేవుడికి అలాంటోళ్ళు కావాలి ఈ దినాల్లో. అంతా సప్పబడిపోతుంది క్రిస్టియానిటీ. చూసారా? సప్పగా అయిపోతా ఉంది. మిక్స్‌డ్ అయిపోతుంది. ఎవరు ఏం చెబుతున్నారు? ఎవరు ఏ కేకలేస్తున్నారో అర్థమే కావట్లేదు కొన్ని చోట్ల చూస్తా ఉంటే. కనీసం అసలు ఎలా మొదలుపెట్టాలి? ఎలా ముగించాలో గూడా తెలియకుండానే ఏదో ఊరికి పై కేకలు, అరుపులు, పెడబొబ్బలతోటి జనాన్ని గందరగోళం చేసే పరిస్థితి ఒక నష్టమైతే, అసలు దేవుని కొరకు అడుగు ముందుకేయకపోవటం ఇంకొక నష్టం.
నెక్స్ట్ తరానికి ఒక శాపగ్రస్తమైన శాపాలు మిగిలించిపోయే పరిస్థితులు ఈ దినాల్లో జరుగుతూ ఉన్నాయి. చూసారా? ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వారి వారి యుగములలో, వారి వారి కాలములలో ప్రభువు కొరకు పని చేయాలి. చెయ్యకపోతే ఏం జరిగిద్ది అనంటే, దేశం మీదకి శాపం ఎక్కువైపోద్ది. ఆ దినాల్లో హిజ్కియా ఒక తండ్రి పేరేంటి? హిజ్కియా తండ్రి ఆహాజ్. ఆహాజ్ విగ్రహారాధన చేశాడు. ప్రజలని విగ్రహారాధనకు అలవాటు చేశాడు. విచ్చలవిడితనానికి అలవాటు చేశాడు. తర్వాత ఆహాజు చనిపోయాడు. ఆహాజు తర్వాత ఎవరొచ్చారు? వారి కుమారుడైన హిజ్కియా వచ్చిండు. హిజ్కియా వచ్చి ఏం చేశాడు? వారి తండ్రి మూత వేసిన మందిరాలను తెరిచాడు. ఎందుకు ఈయనకి? ఏదో ఉద్యోగం చేసి హ్యాపీగా బతకొచ్చు కదా. కింగు ఉద్యోగం ఏంది, ఆయన కింగు. ఈయన కూడా హిజ్కియా కూడా కింగే. హ్యాపీగా బతకొచ్చు. ఒక రథాల మీద, గుర్రాల మీద. అప్పుడు ఏం కారులు లేవు, BMW కార్లు ఏం లేవు కదా. ఒక రథాల మీద, గుర్రాల మీద సరదాగా పోతుంటే వెనక సైన్యం వస్తూ ఉంటుంది. ఏం సైన్యం? పిఎం పక్కన ఉండే వాళ్ళని ఏమంటాం? కాన్వాయ్. వెనక కాన్వాయ్ గుర్రాలు వస్తూ ఉంటాయి. ఒక 100, 150 గుర్రాలు, 200 గుర్రాలు తిరుగుతూ ఉంటాయి మన చుట్టూరు. ఎవరు? కింగ్ చుట్టూరు, మన చుట్టూరు కాదు. హిజ్కేలు అది ఎవరు? హిజ్కియా. హిజ్కియా రాజు అయితే ఆయన చుట్టూ 200 గుర్రాలు, యుద్ధ గుర్రాలు, అవి మామూలువి కాదు. అట్లా తిరుగుతూ హ్యాపీగా గడపచ్చు. ఈయన కూడా కొండకి గుట్టకెక్కి డ్యాన్సులు వేయొచ్చు, అలా నాన్నలాగా. ఆహాజు వాళ్ళ నాన్న వేసాడు. అట్లా ఈయన కూడా జీవించవచ్చు. మొత్తం పూర్తిగా రివర్స్ గేర్ వేసాడు. ఎట్లా అంటే, విగ్రహారాధన దేవుడు ఒప్పుకోడు. మందిరాలు మూసేశారు కదా, అది చాలా శాపం దేశం మీదకి అని చెప్పాడు. ఆ దినాల్లో ఏం జరిగింది? ఆహాజు రాజు కాలంలో మందిరాలు మూసేసి, దీపాలు ఆర్పివేసి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతికారు. బతికారు. ఎవడు ఎడిపోతే మనకెందుకు? దేవుని ఉగ్రత వచ్చింది. ఉగ్రత వచ్చి ఏమని జరిగింది తెలుసా? చెట్టుకొకడు గుట్టకొకడు అయిపోయిండు. కొంతమంది చెరసాల్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది చనిపోయారు, ఇంకొంతమంది ఏమయ్యారు? చదవండి అక్కడ. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 7వ వచనం. ద్వారాలు మూసివేసి, దీపములను ఆర్పివేసి, పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపమేకయు దహనములు అర్పింపకి ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీద, యెరూషలేము మీద కోపగించి 9వ వచనం. కాబట్టి కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలు భార్యలు చెరసాల్లోకి పోయిరి. మన మీదనున్న ఇశ్రాయేలు దేవుని యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనం నిబంధన చేయవాలని నా మనసులో అభిలాష పుట్టెను. యెహోవా మహోగ్రత చల్లారునట్లు. దేవుని ఉగ్రత వచ్చింది ఆ రాజ్యం మీదకి. చాలామంది చనిపోయారు, చాలామంది చెరసాల్లోకి వెళ్ళిపోయారు. పిల్లలు తల్లిదండ్రులు అర్థమే కాల, గందరగోళం అయిపోయింది ఆ దేశం అంతా. ఎందుకు? హిజ్కియా తండ్రి విగ్రహారాధన, వ్యభిచార పాపాలు, మరి విచ్చలవిడితనం, శరీర కార్యాలు జరిగించడానికి తిరణాల్లో జాతరలు అన్నీ చేయించాడు. కింగ్ కదా, రాజు కదా, ఆయనకి ఎదురే ఉంది పాపం. అన్నీ చేయించాడు. లాస్ట్కి దేవుని ఉగ్రత రాజ్యం మీదకి వచ్చింది. అప్పుడు తిరిగి దాన్ని బాగు చేయడానికి హిజ్కియా పూనుకొని మళ్ళా మందిరాలు తెరిచాడు, మళ్ళీ దీపాలు వెలిగించాడు. మళ్ళా ఏం చేశాడు? ఆరాధన మొదలుపెట్టిండు మందిరాల్లో. చదవండి 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 28వ వచనం 27. అప్పుడు బలిపీఠం మీద దహనబలి అర్పణ హిజ్కియా ఆజ్ఞాపించెను. బూరల ఊదుడితో ఇశ్రాయేలు రాజును దావీదు చేయించిన వాయిద్యములు వాయించుడితో యెహోవాకు స్తుతిగానము ఆరంభమైన. అంతసేపు సర్వసమాజము ఆరాధించుడి, గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి సమాప్తి వరకు ఇదంతయు జరుగుచుండెను. ముగించిన తర్వాత రాజు అతనితో కూడిన వారందరూ తమ తలల వంచి ఆరాధించిరి. అలాగా హిజ్కియా వచ్చి మందిరాల్లో మరలా ఆరాధన ప్రారంభించాడు. ఆరాధన జరుగుతూ ఉంది. దేవుని ఆశీర్వాదం ఆ రాజ్యం మీద మరలా మొదలైంది. ఏం జరిగింది? వారు తింటంటే తరిగిపోవట్లేదంట, భోజనం చేస్తుంటే తరిగిపోవట్లా, ఇంకా మిగిలిపోతుందంట. ఎందుకు? మందిరాలు తెరిచి ఆరాధన మొదలుపెట్టినందుకు, కంజర్లు కొడుతున్నందుకు. మనం అనుకుంటాం ఏడు ఊరికాడ ఒకళ్ళు అటు పడతారు, ఒకళ్ళు ఇల్లు పడతారు, సై ఉండదు, సూయి ఉండదు, సై ఉండదు, ఏముండదు, సౌండ్ ఉండదు, ఆడిపోయి ఏముందిలే అని కాదు. కంజర కొట్టి
మనకొచ్చిన స్తుతి కీర్తనలు పాడుతూ మొదలుపెడుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఈ ప్రాంతానికి ఆశీర్వాదం వస్తుందంట. ఈ ప్రవాహం ఎక్కడ దాకా పోయిద్ది? అయితనగర్ గాదు మొత్తం దాటి, సిటీ దాటి, పటాన్ చెరువు దాటి, బొంబాయి దాటి భారతదేశం, ప్రపంచానికి ఆశీర్వాదం. అలా జరిగిందిక్కడ. ఏం జరిగింది చదవండి ఒక మాట. అంటే ఇయన్నీ చదివితే లేట్ అవుతుందని వచనాలు నేను చెప్పట్లేదు. ఒక మాట చదువుదాం. 31 అధ్యాయం. ఇంక లైన్ వరుసగా చదువుకుంటా పోతే 31 అధ్యాయం, రెండో దినవృత్తాంతములు. ఆ! 8 వచనం చదవరా? 8 హిజ్కియాయు అధిపతులు ఆ కుప్పలు చూసి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. ఆ తర్వాత 10 వచనం యెహోవా మందిరంలో జనులు కానుకలు తెచ్చి మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాగలా మిగులుతుంది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగులుతుందని రాజుతో అనగా. అంతకుముందు ఏం జరిగింది? జాతరలు, గీతరలు డాన్సులేసినప్పుడు ఏం జరిగింది? ఆహాజు తాలీంలో మందిరాలు మూసేశాడు. ఎందుకండి ఇయన్నీ? ఇప్పుడు గూడా అట్లనే జరుగుతుంది. వాడు ఉదయాన్నే ఆరాధన చేసుకుందాం అని మాలాంటోడు ఎవరు చిన్న సేవకుడు ఒక రేకేసుకొని ఆ! ఒక 10 మంది, 20 మంది కూర్చొని వాళ్ళ 4 ఆత్మలకి వాక్యం చెబుదాం అని జెప్పేసి మొదలుపెడితే అటు సైడు, యూపీ సైడు వచ్చి ఉదయం 9:00కల్లా కంజర తీసుకొని వస్తా ఉంటాడు నాలాంటోడు. వచ్చేటప్పటికల్లా దాన్ని తోసేత్తన్నారు. బుల్డోజర్‌తోటి మూసేస్తున్నారు. మరేం జేయాలి? జాతర చేసుకోండి. చేసుకోపో. ఎన్ని కోట్లు గావాలి? వదులుతున్నాం అంటున్నారు. ఈ ఆహాజు కాలంలో అదే జరిగింది. తర్వాత ఏం జరిగిందప్పుడు? అప్పుడేం జరిగింది? వారు చాలామంది చెరసాల్లోకెళ్ళిపోతిరి. చనిపోయారు అని రాయబడింది. 29 అధ్యాయంలో రెండో దినవృత్తాంతాలు 7వ వచనం నుంచి చదువుకుంటా పోతే. కత్తి చేత పడ్డారు చాలామంది. తల్లిదండ్రులు పిల్లలకి అర్థం కాలేదు. రాజ్యం అంతా పాడైపోయింది 9వ వచనంలో చూస్తా ఉంటే. అట్లాంటి దేశాన్ని హిజ్కియా వచ్చి బాగు చేశాడు. ఎలా బాగు చేశాడో తెలుసా? తిండికి తిప్పలు లేవురు నాయన. జైల్లోకెళ్ళిపోయారు. ఇల్లేటో అసలు ఎవరు ఏ ఇల్లో ఏందో అర్థం గాకుండా చెల్లాచెదురైపోయిన రాజ్యంలో ఎంత తిన్నా మిగులుతుందంట. మరేంది ఏమన్నా సాఫ్ట్‌వేర్ హైటెక్ సిటీ పెట్టారా అక్కడ? టెక్నాలజీ వాడారా? ఏమన్నా భాస్కరన్న? లేకపోతే ఏమన్నా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లా మొత్తం? లేతే నాలాగా ఏమన్నా ఆడిట్ ఆఫీసర్‌లా లెక్కలన్నీ తనిఖీలు చేయటానికి? ఏమీ లేదు. సూత్రం ఒకటే ఆశీర్వదించబడటానికి. మందిరాలకి వెళ్ళి స్తుతి ఆరాధనలు ప్రారంభించి చేయడం ద్వారా ఆశీర్వాదం దానంతటికి అది విస్తారంగా వచ్చేసింది. ఆడేం సాఫ్ట్‌వేర్ ఉపయోగపడదు. ఆడాడు ఆడిటింగ్ ఆఫీసర్ ఉపయోగపడడు. అర్థమైందా? జస్ట్ ఏంటంటే మన హృదయంలో నుంచి స్తుతిని ప్రారంభించడం ద్వారా ఆశీర్వాదం ఎట్లా వచ్చిందంట? ఎంతొచ్చిందంట? ఇంకా అది చదువుకుంటూ పోతే 31 అధ్యాయం కల్లా అదంతా మొత్తం అదే చరిత్ర. 31 అధ్యాయం 10 వచనంలో ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో అనగా హిజ్కియా ఏమంటున్నాడంటే అప్పుడు యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచవలసిందని ఆజ్ఞ ఇచ్చెను. చూసారా? ఏం అర్థం కాలే. కంట్రోల్ లేదసలు. ఎంత తిన్నా మిగులుతుంది బిర్యానీ. ఏం చేయాలి ఇక అప్పుడు? మొత్తం ప్యాకింగ్ చేసి ఎక్కడికక్కడ సెట్ చేసేసేయండి అని చెప్తున్నాడు. వస్తువులు, తర్వాత జనం తీసుకొచ్చే కానుకలు, తర్వాత పంటల్లో నుంచి తీసుకొచ్చేవి విస్తారం అయిపోయిందసలు. అది సేవ అంటే. అదండి అంత గొప్ప మనసుతో చేశారు. యెహూ గూడా అంత గొప్పగా జీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు అవన్నీ మనం చెప్పుకునే సమయం లేదు గానీ, అలాగా చాలా పవర్‌ఫుల్‌గా జీవిస్తూ వచ్చాడు. దేవుని కొరకు రోషంగా బ్రతికాడు. విగ్రహారాధన పడగొట్టినాడు. ప్రార్థన చేశాడు. తర్వాత ఎవరైతే యెజెబెలు, అహాబు ఉన్నారో వారిని గూడా హతం చేసేసేసాడు. ఆ తర్వాత ఏం చేస్తా వచ్చాడంటే, ఇంకా రెండవ రాజుల్లోకి మనం పోతే కొన్నిగా 10 నిమిషాలు ముగించుకుందాం. రెండవ రాజులు మరి 19 అధ్యాయం, మొదటి రాజులు 19 అధ్యాయంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతా వచ్చిందంటే యెహూ కూడా హిజ్కియా లాగానే గొప్ప గొప్ప కార్యాలు చేస్తా వచ్చాడు. ఆ యొక్క విగ్రహారాధనను తొలగించేశాడు. మరి రెండవ రాజులు 10 అధ్యాయము 18 వచనం చూస్తే ఇంకొక మాట చదువుకుందాం. రెండవ రాజులు 10 అధ్యాయము 18 వచనం చదవండి. ఆ! ఆ! ఇలాగ ఆజ్ఞిచ్చాను. పూజ చేశాను. ఆ! 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 అది. అక్కడేముందంటే
అక్కడ బాలు అనే ఒక దేవత ఆ యొక్క పూజను ఏం చేసినాడంటే అటన్నిటిని కూడా తొలగించేసేసాడు. చివరికి ఇజ్రాయేలుకి 28 సంవత్సరాలు ఒక రాజుగా పరిపాలన చేస్తా వచ్చాడు. 36 వచనం చదవండి. 10:36 రెండవ రాజులు 10:36. షోమ్రోన్‌లో యెహూ ఇశ్రాయేలును ఏలిన కాలము 25 ఏండ్లు. 28 ఏండ్లు. 28 ఇయర్స్. కాబట్టి ఆ రాజరికం చూసినా బలంగానే చేశాడు. ఆత్మీయంగా కూడా బలంగానే చేస్తా వచ్చాడు. మరి ఆహాబు కుటుంబాన్ని కూడా ధ్వంసం చేస్తా వచ్చాడు. అంటే విగ్రహారాధన అపవాదికి సంబంధించిన విషయాల్ని. మరి ఇవన్నీ కూడా జరిగిస్తా వచ్చాడు. అయితే సందర్భం ఏంటనంటే ఒక చిన్న పొరపాటు జరిగింది. దాని కొరకు ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఏంటి ఆ పొరపాటు అంటే ఇవన్నిటిని సక్రమంగా పూర్తి చేసుకుంటూ వచ్చాడు గానీ చివర్లో ఏంటంటే పూర్తిగా హృదయపూర్వకంగా దేవుని వెంబడించే విషయంలో కొంత పొరపాటు చేశాడు. కొంత విగ్రహారాధన అనేది కొన్ని సందర్భాల్లో అతను విగ్రహారాధన చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడేది ఏంటంటే దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు మనం చేయాలని పూనుకుంటాం, చేస్తాం కూడా. కానీ మనలో సంపూర్ణంగా హృదయపూర్వకంగా దేవుని వెంబడించడం అనేది అవసరము. అయితే ఇతను హృదయపూర్వకంగా దేవుని వెంబడించే విషయంలో కొంత పొరపాటు చేశాడు. ఏం చేశాడంటే ఆ బంగారపు దూడను ఒకసారి ఆయన ఆరాధన చేస్తా వచ్చాడు యెహూ. కాబట్టి సమరయ ప్రాంతంలో పాతిపెట్టబడ్డాడు. తర్వాత తన కొడుకు మరి రాజరికానికి వచ్చినట్టుగా మిగతా వచనాలు మనం చదువుతా ఉండొచ్చు. దేవుని యొక్క గొప్ప కోరిక ఏంటంటే ఎన్నో పనులు ఎన్నైనా చేయొచ్చు, చేయాలి కూడా. కానీ హృదయపూర్వకంగా చేయాలి. మనలో ఉన్న పాపాన్ని నశింపజేసి బయట పాపాన్ని కూడా మనం నశింపచేయాలి. యెహూ చేసిన పొరపాటు ఏంటంటే బయట పాపం ఎక్కడ కనపడ్డా చాలా రోషంగా మరి నిలబడి వాటిని ధ్వంసం చేయడానికి ఇష్టపడ్డాడు కానీ తనలో ఎక్కడో అవివేకంగా అజ్ఞానంగా చేసిన విగ్రహారాధన తొలగించుకోవడానికి ఇష్టపడలేదు. బయటకైతే అన్ని విగ్రహారాధన తొలగించేశాడు. ఈయన ఒక సందర్భంలో విగ్రహారాధన చేసినట్టుగా అక్కడ మనకి కనబడతా ఉంది. ఆహాబు బయలుదేవత కొద్దిగానే పూజ చేసిన యెహోవాను నేను అధికముగా పూజ చేయబోవుచున్నాను. ఎందుకు ఇట్లా జరిగింది? 31 వచనం అందరం చదువుదాం. 2 రాజులు 10:31. అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రం విసర్జించిన వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. చూసా క్లోజింగ్ చూడు ఎట్టుందో. క్లోజింగ్ ఎట్టుందంటే కొంచెము తేడా ఉంది. ప్రారంభం మనం చాలా బాగానే ఉంది. ఇది మొత్తం ఇవన్నీ సువార్తలు చేసాం. మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి ఒక టీం వచ్చేది, సుబ్బరాజ్ అన్న, ఇవన్నీ అసలు ఒకటి కాదు. అవసరమైతే యుద్ధాలు చేసాం, జైళ్ళకి వెళ్ళాం, పోలీస్ స్టేషన్లకి వెళ్ళాం, మొత్తం బాగానే ఉంది. ఇదంతా కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము? ఇన్ని సమస్యలు, ఇన్ని శోధనలు ఎందుకు భరిస్తూ ఉన్నాము? చివరికి అల్టిమేట్గా మనం ఏం చేయాలి అని అంటే ఒక విజయోత్సాహంతో దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఆ సియోను పర్వతం మీదకి ఎక్కడం కోసం అన్ని చేసిన తర్వాత సియోను పర్వతానికి ఎక్కేటప్పుడు జారి పడితే పరిస్థితి ఏంటి? ఎక్కడికి పోతాం? మళ్ళీ ఎక్కడి నుంచి ప్రారంభించి ఆడిపడిపోతాం. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే చివరి ముగింపు దశలో కూడా నువ్వు ఎలా విజయవంతమైన జీవితం జీవిస్తూ వచ్చావో ఆ దశనే పట్టుకొని ఉండమని దేవుడు కోరుతా ఉన్నాడు. యెహూ ఏం జరిగిందంటే బాగానే జీవిస్తూ వచ్చాడు కానీ ముగింపుకు వచ్చేటప్పటికల్లా కొంచెం జారిపడ్డట్టు అయిపోయింది. అందుకని మన ఊర్లో మోటి భాషలో ఒక మాట చెబుతారు. ఏం చెబుతారు తెలుసా? మన ఊరు మోటి భాషలో ఇంత బతికి ఎక్కడ చచ్చిపోయాడంట? ఇంటెనక చచ్చిపోయాడంట. ఇంకొకటి కూడా ఉంది. అవన్నీ వాస్తవాలే కానీ వాళ్ళకి ఎట్ట చెప్పాలో తెలియక వాళ్ళ భాషలో చెప్పుకున్నారు, వాళ్ళ మోటి భాషలో. 7 సముద్రాలు దాటి 7 సముద్రాలు ఈదిండంట. ఈదుకుంటా మొత్తానికి ఇంటికి చేరుకున్నాడు. ఇట్లాంటి వర్షాలకి ఏం చేసింది, ఇంటెనక ఒక కాలువ పారుతుంది.
ఆ కాలువలో జారిపడి చచ్చిపోయిండు. ముక్కులోకి నీళ్లు పోయిన కాలువలో నీళ్లు ముక్కులో పడ్డాయి. పడంగలోనే కాలువ ఆయన మీదగా పారింది. ముక్కులోకి నీళ్లు పోయిన ఊపిరాడకుండా చచ్చిపోయాడు. ఎన్ని సముద్రాలు ఈదాడు? 7 సముద్రాలు ఈదాడు. ఎక్కడ చచ్చిపోయాడు? ఇంటెనక కాలువలో చచ్చిపోయాడు. ఇప్పుడు క్రైస్తవ యెహూ పరిస్థితి కూడా అట్టయింది. 7 సముద్రాలు ఈదిండు. 7 సముద్రాలు ఏంటి? ఆహాబుని ధ్వంసం చేశాడు. యెజెబెలు సావుకి ఆర్డర్ పాస్ చేశాడు. మిలిటరీ కమాండర్. ఆ తర్వాత ఇంకా యెహోరాము ఆయన పేరేం పేరు? యెజోరాము ఆయనను చంపినాడు. ఒక్క బాణంతో కొడితే ఔటు. ఇంకెట్లాంటి చానా చేసుకుంటూ వచ్చాడు. చివరికి ఆయన గురించి ఏం రాయబడిందంటే ఇంటెనక కాలువలో చనిపోయాడు అని చెప్పకుండా ఈ 31 వచనంలో రాయబడింది. ఇది లాస్ట్ 3 వచనాలు. యెహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. అలాంటి పరిస్థితి అయితే ఎన్ని చేసినా కూడా ఇలాంటి ఈ బలహీనమైన స్థితిని దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోవట్లేదు. నువ్వు అన్ని జయించి సియోను పర్వతం మీద నిలబడకపోతే, ఆ యెరూషలేముకి వెళ్ళకపోతే, పరలోక యెరూషలేములో గొప్ప విజయోత్సాహంతో దేవుడి ఎదుట నిలబడకపోతే, ఇక్కడే కాలు జారి పడిపోతే, ఇంక నీ జీవితానికి అర్థం ఏంటి? అర్థం ఏంటి? హిజ్కియా మందిరాలు తెరిపించాడు, ఆరాధన జరిగించాడు. తర్వాత కోల్పోయిన తన జనులందరూ కూడా సమకూర్చబడ్డారు. ఆ తర్వాత మరి ఆరాధన ప్రారంభమై అందరూ సంతోషంగా ఆరాధన చేస్తున్నారు. భోజనం సమృద్ధిగా తింటున్నారు. అంతా బాగానే ఉంది. హిజ్కియా కూడా పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించాడు. చివరి ముగింపు కూడా హిజ్కియాది బాగుంది. కానీ యెహూది బాగోలేదు. యెహూ శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ఇప్పుడు ప్రసంగికులు కూడా చాలామంది చేయాలన్న కానీ ముగింపు లేదు. ముగింపు లేదు. చూసారా? ముగింపు చాలా ప్రాముఖ్యమైంది. ముగింపులో కూడా నీ గురించి అనేక మంది సాక్ష్యాలు చెప్పాలి. ముగింపులో కూడా నీ గురించి గొప్ప దేవుని ఎదుట దేవదూతల సాక్ష్యం చెప్పాలి. సియోను పర్వతం మీద నువ్వు నిలబడాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ముగింపు కూడా దేవునికి మహిమ వచ్చేటట్టుగా ఉండాలి. భక్సింగ్ గారు చచ్చిపోయినప్పుడు ఎంతమంది వచ్చారంట? నాకు లెక్క తెలియదు కానీ లక్షల మంది జనం. సికింద్రాబాదు కోటి ఏరియా అంటే సిటీలో మధ్య ప్లేసు. అది మెయిన్ రోడ్డు బాగా రద్దీగా ఉండేది. గవర్నమెంట్ బస్సులు గీసులు తిరిగి అంత రద్దీగా ఉండేది అది. గవర్నమెంట్ ఆఫీసులకి సెక్రటేరియట్కి పోయే రోడ్లు అవన్నీ. ఇటు కోటికి వచ్చే గవర్నమెంట్ ఆఫీసులు హాస్పిటల్స్కి వచ్చే రోడ్డు అది. అటు గాంధీ హాస్పిటల్, కోటి హాస్పిటల్ ఇవి ఆ దినాల్లోనే కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్రంలోనే మెయిన్ హాస్పిటల్స్ ఇవన్నీ. ఉమ్మడి రాష్ట్రం మొత్తాన్ని బతికించిన హాస్పిటల్స్ ఇవి. గాంధీ కానీ ఇటు ఇవన్నీ. అంతటి రద్దీ రోడ్లో ఒక్క మనిషి కూడా తిరగకుండా, అంటే బయట వాళ్ళు బస్సు కానీ కారు కానీ ఆటో ఏది తిరగకుండా మొత్తం మన భక్తులకి కేటాయించి లక్షల మంది ఆయన గురించి సాక్ష్యం చెప్పడం సమయం లేదు. నేను అసలు సమాధి దాకా పోవాలి వచ్చినప్పుడు గుంటూరు నుంచి. అప్పుడు హైదరాబాద్ తెలియదు నాకు. గుంటూరు నుంచి ట్రైన్ ఎక్కి వచ్చే ఎవరో వస్తుంటే చర్చి వాళ్ళు, మా చర్చి వాళ్ళు అప్పుడే రక్షణ పొందిన కొత్త అంతా వస్తుంటే ట్రైన్ ఎక్కి వచ్చాను. ఇక సమాధికి అంటే అటు చూడటానికే నాకు భయం వేసింది. సమాధికి ఆ జనాన్ని చూసి ఎక్కడ తొక్కేస్తాను ఇంకా బక్కగా ఉన్నప్పుడు. ఏడ తొక్కుతారో నాకేమన్నా ఊపిరాడదేమోనని భయానికి ఇంకా మళ్ళా సికింద్రాబాద్ పోయి ట్రైన్ ప్యాసింజర్ ఎత్తుక్కొని వెళ్ళిపోయినా నేను ఒక్కడినే. భయానికి. అంటే అంతమంది సాక్ష్యం చెప్పినా, అంతమంది ఆ భక్తుడి గురించి చెప్పినా ఏమైందంట, ఇంకా సరిపోలేదు. 10% కూడా ఇవ్వలేదు అవకాశం. వచ్చిన జనంలో 10% కూడా అవకాశం ఇలా సాక్ష్యం చెప్పడానికి. వాళ్ళ స్టేజీ మీద ఉన్న వాళ్ళు కూడా ఎవరు మెయిన్ వాళ్ళు అమెరికా ఎక్కడెక్కడో నుంచి వచ్చినోళ్ళు, ప్రయాసపడి వచ్చినోళ్ళు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ముందు. ఎంతో ప్రయాసపడి వచ్చారు అని దగ్గరలో తర్వాత అయినా వస్తారు, చెప్తారు, ఉంటారులే అని. అంటే 10% కాదు, 1% కూడా అవకాశం దొరకలే. 1% కూడా 100లో ఆయన గురించి సాక్ష్యం చెబుదాం అనుకుని ఆశపడ్డ వాళ్ళకి కూడా. ముగింపు కూడా బాగుంది కాబట్టి. హిజ్కియా గురించి ఇప్పుడు రాయబడింది. ముగింపు చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఆదివారం చాలా గొప్పగా ఆరాధన చేసి మంచి వాక్యం విని పోతాము. మళ్ళీ సోమవారం ఎట్టుంటది? మళ్ళీ సియోను పర్వతం నుంచి కింద పడ్డట్టు ఉంటుంది సోమవారం. మళ్ళీ అదే అరుపులు, అదే కేకలు ఇంట్లో, అదే గొడవలు, అదే సమాధానం లేని పరిస్థితి, అదే గందరగోళం.
మరి ఇక్కడేమో సియోను పాటలు సంతోషముగా, అబ్బా! ఏం సంతోషం అన్న. చూసారా? యెహూ గూడా అంతే జరిగిచ్చాడు. సీయోను వాగ్దానాలన్నీ నాయే అని అన్నాడు. అన్నీ బానే జరిగించాడు. చివరికి కాలు జారి పడిపోయినంత భయంకరమైన స్థితికి దిగజారిపోయినాడు. పూర్ణ హృదయముతో చేశాడు. హృదయమార చేశాడు గానీ పూర్ణ హృదయం. హృదయంలో 2 రకాలుంటాయి అనుకుంటా. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. హృదయం వేరు, పూర్ణ హృదయం వేరు. హోల్ హార్టెడ్‌లీ. పూర్ణ హృదయముతో దేవుని యందు శ్రద్ధాభక్తులు లేనివాడే. మరి లేకుండా ఎన్నెట్ట చేశాడు? భక్తి ఉండబట్టే విగ్రహారాధన ధ్వంసం చేశాడు. భక్తి ఉండబట్టే ఆహాబును ధ్వంసం చేయగలిగాడు. భక్తి ఉండబట్టే యెజెబెలు ఈయన టైంలోనే చనిపోగలిగాడు. భక్తి ఉండబట్టే యెహోరాముని ఇంకా ఎంతోమందిని దేవునికి అవిధేయత చూపించిన వారిని హతం చేయగలిగాడు. కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే చిన్న మాట, శ్రద్ధాభక్తులు లేనివాడాయెను. భక్తిలో శ్రద్ధ. అయ్యో! దేవుని కొరకు అన్నీ చేశాను బానే ఉంది. మరి నా గురించేంటి? అది శ్రద్ధ. భక్తి అంటే ఏంటి? ఈరోజు సాపలేయాలి. ఈరోజు మైక్ పెట్టాలి. ఈరోజు కంజర కొట్టాలి. ఈరోజు డోలక్ కొట్టాలి. ఈరోజు పాటలు పాడాలి. ఈరోజు సేవ చేయాలి. ఈరోజు అన్ని సర్దాలి. ఈరోజు వచ్చిన వారికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని అరేంజ్‌మెంట్ చేయాలి. అది భక్తి. శ్రద్ధ, భక్తి అంటే ఏంటి? ఇంత చేశాను. ఈరోజు నేనేమో ఆత్మీయంగా మేలు పొందాను. అది శ్రద్ధ. అర్థమైందా? భక్తి అంటే ఇవన్నీ చేయటము. శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ, భక్తి అంటే ఏంటి? ఇక్కడేమో రాయబడింది, శ్రద్ధాభక్తులు లేనివాడాయెను. భక్తిలో శ్రద్ధ ఉండాలి. ఇంత చేశాను దేవుని కొరకు బానే ఉంది గానీ, మరి నా హృదయం సంగతేంటి? ఈరోజు నేను ఏం వాక్యం నేర్చుకున్నాను? ఈరోజు దైవజనుడు ఏం చెప్పాడు? ఏం నేర్పించాడు? మరి నేను ఆ స్థితిగా ఉన్నానా లేదా? అది శ్రద్ధ. శ్రద్ధ, భక్తి. కొన్నిసార్లు ఈ భేదం తెలియక ఎక్కడి నుంచి పడిపోతున్నాడంట? ఏడ నుంచి పడిపోతున్నాడంట? 7 సముద్రాలు దాటొచ్చి ఇంటెనక కాలువలో చచ్చిపోతున్నాడు. చూసారా? సియోను పర్వతం యొక్క అనుభవంలాగా పోయాము. అక్కడి నుంచి కింద జారి పడిపోతే ముగింపులో ఎంత ఘోరమైన స్థితి చూడండి. కాబట్టి శ్రద్ధ ఉండాలి. భక్తిలో ఏముండాలంట? శ్రద్ధ ఉండాలి. ఈ రోజున ప్రభువా నాతో మాట్లాడావు, అది శ్రద్ధ. ప్రభువా ఈ వాక్యంతో నాతో మాట్లాడావు, అది శ్రద్ధ. ప్రభువా ఇది నేను సరి చేసుకుంటున్నాను, అది శ్రద్ధ అంటే. ప్రభువా రేపు ఇంకా బాగా బతుకుతాను, అది శ్రద్ధ అంటే. రేపు నీ మందిరం కొరకు ఇంకా నేను కష్టపడతాను, అది శ్రద్ధ అంటే. ఈ రోజు కంటే ఎక్కువగా రేపు ఎక్కువ వాక్యం చదువుతాను, అది శ్రద్ధ. ఈ రోజు కంటే ఎక్కువగా రేపు ప్రార్థన చేసుకుంటాను, అది శ్రద్ధ. చూసారా? అలాంటి పరిస్థితి మనకుందా? లేక యెహూలాగా మనం జారిపోతున్నామా? ప్రభువులో పరీక్షించుకొని మనం ప్రభువులలో పాలు పొందాం. ఆ రీతిగా ప్రభు మనకు సాయం చేయనుగా.